శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మనం దుర్గా సప్తశ్లోకిలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు ఈ వీడియోలో మనం 4వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 4వ శ్లోకం ఏమిటి అంటే, శరణాగత దీనాత్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కల్పవృక్షం, కామధేనువు, చింతామణితో పోల్చవచ్చు. అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. శుంభనిశుంభాసుర సంహారం అయిపోయిన తర్వాత దేవతలు, ఋషులు అందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఈ స్తోత్రానికే సర్వనారాయణీ స్తవము అని పేరు. అందులో ఉన్నటువంటి శ్లోకం ఒకటిది. ఇది ఆ స్తోత్రంలో ఉన్నటువంటి 12వ శ్లోకము. ఈ శ్లోకమునకు అధిష్టాన దేవతగా ఒక దేవత, దానికి ధ్యానము ఉన్నాయి. ఆ ధ్యానమును చేసి ఈ శ్లోకమునకు కొన్ని బీజాక్షరములు జోడించి మంత్రరూపాన్ని ఇచ్చి దీన్ని గనక 10,000గా కానీ 1,00,000గా కానీ జపం చేసినట్లయితే ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాము అని. ఏ ఫలితాలు పొందగలుగుతాం? ఒక్కమారు దీని అర్థం చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. శరణాగత దీనాత్త పరిత్రాణ పరాయణే. అమ్మా, నిన్ను శరణుజొచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నన్ను నా బాధలను తీర్చు అని చెప్పి నిన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆర్తులను రక్షించడమే ఆదర్శంగా పెట్టుకున్నటువంటి దానివి. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టేటువంటి దానివైనటువంటి ఓ తల్లి, నీకు నమస్కారము. అంటే ఏ కష్టం ఉన్నా ఆ కష్టంలో నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి శ్లోక రాజమిది. కనుక మీకు ఏదైనా దారి తెలియనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ముందు ఈ శ్లోకాన్ని ఒక 10,000 సార్లు జపం చేసేసారు అనుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇలా దీన్ని ఒక 10,000గా కానీ 1,00,000గా కానీ చేసి ఆ పురస్చరణ చేసి ఆ బలాన్ని అట్టిపెట్టుకుని అక్కడి నుంచి రోజు 108 సార్లు చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడ మళ్ళీ మీకు ఇబ్బంది వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఒక 10,000గా కానీ ఒక 1,000గా కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే అది పూర్తయ్యేలోపుగా మీకు ఫలితాలన్నీ కూడా మనకు కనబడుతూ వస్తాయి. అయితే నియమాలన్నీ పాటించుకోవాలి. మొదటి వీడియోలో చెప్పుకున్నట్టుగా ముందుగా నియమాలన్నీ కూడా పాటించుకోండి. ప్రతినిత్యం ఆ బ్రహ్మచర్యాది నియమాలు మనకు ఖచ్చితంగా అవసరం అవుతాయి. అలాగే చిట్ట చివరి రోజున కుమారి పూజ చేసుకోవాలి. నిత్యం మీకు తోచినటువంటిది ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ శ్లోకానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలార్కా బాలరూపాచ త్రిశూలవరధారిణి మహేశ్వరీ స్వరూపేణ కాళికాం ప్రణమామ్యహం. బాలార్కా బాలరూపాచ త్రిశూలవరధారిణి మహేశ్వరీ స్వరూపేణ కాళికాం ప్రణమామ్యహం. ఇలా ఒక్కమారు ధ్యానం చేసి శ్రీ శివాయ గురవే నమః అని గురువుకి నమస్కారం చేసుకొని పరమేశ్వరుని గురువుగా భావించి అప్పుడు ఈ మంత్రరాజాన్ని జపం చేయాలి. మంత్రం ఏమిటి అంటే, ఓం ఐం గ్లౌం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే నమో గ్లౌం ఐం ఓం. 10,000 జపం చేసినా చాలండి, మంచి ఫలితాన్ని వెంటనే ఇచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దాని తర్వాత నుంచి రోజు 108 సార్లు చేసుకోండి. ఏదైనా కష్టం వచ్చింది అప్పుడు ఒక 1000 సార్లు చేయండి. 1008 సార్లు చేసుకున్నారా మంచి ఫలితాలు కనబడతాయి. ఎటువంటి కష్టం నుంచి అయినా సరే తరింపజేస్తుంది. ఏ కష్టమన్నా కావచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వ్యసనాల్లో ఉన్నారు, వాళ్ళు దాంట్లో నుంచి బయటపడాలి, దానికి కానీ మనకు మార్గం కనబడట్లేదు, దానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. అట్లా చాలా విశేషమైనటువంటిది. ఓం ఐం గ్లౌం శరణాగత దీనాత్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే నమో గ్లౌం ఐం ఓం. ఇలా ఈ మంత్రాన్ని జపం చేయండి. మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడడానికి అమ్మా నాకు దారి చూపించు. చిన్నపిల్లల్ని ఎలా అయితే తల్లి వేలు పట్టుకొని నడిపిస్తుందో అలా నన్ను నడిపించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని ఈ శ్లోకాన్ని కనుక జపం చేసినట్లయితే ఆ ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. దీని తర్వాత ఉండేటువంటి 5వ శ్లోకం ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకానికి సంబంధించిన విశేషాలను తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.